నెల 19 నుంచి 26 వరకు ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుతున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస్ హేమ విమాయాదాస్ చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇస్కాన్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు విశ్వశాంతి మహాయజ్ఞము అనంతరం దేవాది దేవుడు శ్రీకృష్ణుని లీలా కథామృతంపై ప్రవచనం, వాహన సేవ, సంస్కృతి కార్యక్రమాలు మరియు ఊంజుల సేవ ఉంటాయని చెప్పారు. తొలి రోజు 19వ తేదీన శ్రీ బలరామ జయంతి మహోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవికి మహాకుంభాభిషేకము, అనంతరం శ్రీ బలరాముని లీలలపై ప్రవచనము, మహాభారతి, తదనంతరం మహాప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. కార్యక్రమాలలో భక్తులు పాల్గొని దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రుడు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇస్కాన్ రాజమండ్రి వారు ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆగస్టు 26 వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 27వ తారీఖుని శిల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుపాదుల వారికి అభిషేకం ఉంటుంది, అనంతరము మహా అన్నదానం ఉంటుంది. అదేవిధంగా 19వ తారీఖు బలరామ జయంతి రోజున బలరాముడికి, జగన్నాథ సుభద్రమయ్యకి అభిషేకం ఉంటుంది ఉదయం 11 గంటలకి. మళ్ళీ సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ అన్ని రోజులు కూడా సాయంత్రం 4 గంటలకి విశ్వశాంతి మహాయజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞం అయిన తర్వాత భగవంతునికి ఊరేగింపు, పల్లకి సేవ, రోజుకు ఒక వాహన సేవ ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రోజు యజ్ఞం ఉంటుంది. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూళ్ళకి, కాలేజీకి అన్నిటికీ కూడా మేము ఆధ్యాత్మికమైనటువంటి పోటీలు నిర్వహించాము. వాళ్ళకి బహుమతి ప్రదర్శనం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత సాయంత్రం 5:30కి తెప్పోత్సవం జరుగుతుంది. తర్వాత నైటు 10 గంటలకి రాధా గోపీనాథ్కి మహాభిషేకం, కుంభాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము, ప్రసాద వితరణలు అన్నీ ఉంటాయి. 27వ తారీఖుని ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావం సందర్భంగా అక్కడ అన్నదానము అన్నీ జరుగుతాయి. కాబట్టి మేము ఇస్కాన్ తరపున అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఆ రాధా గోపీనాథ్ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని, అందరూ దర్శనానికి వచ్చి భగవంతుని దర్శించుకుని భగవంతు కృపను పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇస్కాన్ రాజమండ్రి తరపున జన్మాష్టమి ఉత్సవాలకి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనగా మేము అందరిని ప్రార్థిస్తున్నాము. హరే కృష్ణ. 19వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 19 నుంచి 26 జన్మాష్టమి. 27వ తారీఖుని శిల ప్రభుపాదుల వారి యొక్క ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆచార్యుల వారికి అభిషేకము, తర్వాత మహాన్నదానం ఉంటాయి. అక్కడితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. హరే కృష్ణ.